అనేటువంటి దాన్ని వెంటనే అమలు చేయాలి. రెండోది, అందరికీ ఏ విధంగా జీతం ఇస్తున్నారో మనకు కూడా అదే విధంగా జీతం ఇవ్వాలి. పిఆర్సీ ప్రకారంగా జీతాలు ఇవ్వగలిగేటువంటి అవకాశం 65A అనేటువంటిది అమలు చేస్తే జరుగుతుంది. లేదా ఇప్పుడు తీసుకునేటువంటి కాంట్రిబ్యూషన్ కానీ, ఈఏఎఫ్ కానీ, సిజిఎఫ్ కానీ, ఆడిట్ ఫండ్ కానీ, దాంతో పాటుగా ఈఏఎఫ్ ఫండ్ అని కౌంట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు అక్కడ ములుగుతోంది. మరి ఆ ఎంప్లాయీస్లోకి మనం రావా? ఇందులో పనిచేసేటువంటి ఈవోలందరూ కూడా గవర్నమెంట్ జీతగాళ్ళు అయితే అదే గుడిలో పనిచేసేటువంటి అర్చకుడు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగి కాకూడదు? లాభాలు వస్తే జీతాలు ఇస్తాం, నష్టాలు వస్తే ఇవ్వు అంటే కంపెనీలు అందరూ ఒప్పుకుంటారా? మనం ఎందుకు ఒప్పుకోవాలి? అందుచేత ఈ రోజున మన పోరాటం ఇది 13 జిల్లాల్లో చెయ్యాలనేటువంటి సంకల్పంతో మనం ప్రారంభం చేసినటువంటిది. శ్రీకాకుళంలో చేశాం, విశాఖపట్నంలో అయింది, అదేవిధంగా నర్సీపట్నం చేయడం జరిగింది, విజయనగరం త్వరలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజున అనకాపల్లిలో మన ఈ సమస్యల మీద ఇటు ప్రభుత్వానికి ఇటు దేవాదాయ శాఖకి తెలిసే విధంగా మన పోరాటాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తూ ఆ ముందు దాకా వెళ్ళి మన నిరసనని భిక్షాటన ద్వారా తెలియచేస్తూ మనలో వాళ్ళు పిలవాలి. ఏంటి మీ సమస్యను అడగాలి. ఈ రోజు దాకా అడగటం లేదు. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా అండి? మీ అందరికీ 15,000 రూపాయలు వేసేస్తున్నాం అని చెప్పి ఈ నెలలాగా వేసేస్తారు. చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట కమిషనర్ గారు, తెలిసిన వార్త.